ద్రోణితో పాటు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ఇవాళ పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపు, ఎల్లుండి అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇష్యూ చేసింది. 3 రోజులు సాధారణం కంటే తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో రెయిన్ అలర్ట్ పై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, రాష్ట్రంలో వెదర్ కండిషన్ ఏంటి? ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ? సూర్య, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ బంగాళాఖాతంలో ఒక ద్రోణితో పాటు ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ద్రోణి ఆవర్తనం కారణంగానే రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. గత 5 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడపదడప వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే కూడా చాలా ప్రాంతాల్లోనైతే మనకు వర్షం నమోదైంది. అదే విధంగా వచ్చే 3 రోజుల పాటు కూడా వర్షం ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాదాపు 4-5 గంటల నుంచే మనకైతే సిటీలో వర్షం మొదలైందనే చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లోనైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మనకు ఎండ తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. అంటే భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే సిటీ శివారు ప్రాంతాలతో పాటు మనకు సెంట్రల్ సిటీ కావచ్చు, ఇటు కోటి కావచ్చు, హ్యాబిట్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, దాంతోపాటు హయత్ నగర్, ఇటు సిటీ శివారు ప్రాంతాలు కావచ్చు, చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంటే ఇటు రామ్నగర్ కావచ్చు, దాంతోపాటు తార్నాక కావచ్చు, అప్సిగూడ కావచ్చు, ఈ ప్రాంతాల్లో మనకు ఎండ తీవ్రత కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ నేనైతే బంజారా హిల్స్లో ఉన్నాను. ఒక్కసారి కూడా చూసుకోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే దాదాపు కంటిన్యూగా ఒక ½ అవర్ వరకు కూడా ఇక్కడ మనకు వర్షం దంచి కొట్టిందనే చెప్పుకోవచ్చు. కాస్త ఇప్పుడిప్పుడే మనకు అయితే వర్షం అయితే తేరుకుంటా ఉంటుంది. చిరుజల్లులతో కూడిన వర్షం అయితే ప్రజెంట్ నమోదవుతా ఉంది. దీంతో పెద్ద ఎత్తున సిటీలో మనకైతే ట్రాఫిక్ జామ్ ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే చిన్న వర్షానికే సిటీ అంతా కూడా అతలాకుతలం అవుతూ ఉంటుంది. మరి అట్లాంటిది కంటిన్యూగా దాదాపు మనకు గంట నుంచి కూడా చాలా ప్రాంతాల్లో మోస్తారు వర్షం నమోదవుతూ ఉంది. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లులతో కూడిన వర్షం నమోదవుతూ ఉంది. దీంతో చాలా వరకు అయితే పబ్లిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఇంటికెళ్ళే సమయం అవ్వడంతో కూడా చాలా మంది అయితే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలా వరకు ఆఫీస్ టైమ్స్ కూడా కావడంతో, అంటే కేబీఆర్ పార్క్ అనగానే మనకు వాకింగ్కి కేర్ ఆఫ్ గా చెప్తా ఉంటారు. వాళ్ళంతా కూడా పొద్దున ఉదయం వాకింగ్కి వచ్చి సడన్ గా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకొని ఇక్కడ చాలా వరకు మనకు వర్షం కురుస్తుండడంతో ఇంటికి వెళ్ళడానికి అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే వర్షం తేరుకోవడంతో చాలా వరకు అయితే ఇంటికి ఇప్పుడే వెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా వరకు అయితే అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఇప్పటికే 9 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ముఖ్యంగా ఇటు సంగారెడ్డి, రంగారెడ్డి ప్రాంతాల్లోనే మనకు ఈ వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఇటు మెదక్ ప్రాంతంలో కూడా మనకు దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండలో చూసుకున్నట్టయితే దాదాపు మనకు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు సంగారెడ్డిలో దాదాపు 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే విధంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోనైతే మనకు వర్షాలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు సిటీకి సంబంధించి కూడా మనకు ఈ రోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. హైదరాబాద్లో ఇప్పుడు కాస్త మనకు సూర్యుడు వస్తున్నాడని చెప్పుకోవచ్చు. వర్షం అయితే కాస్త తగ్గుముఖం పట్టింది. కాకపోతే మళ్ళీ తిరిగి అయితే ఈరోజు వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్కి అయితే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, దాంతోపాటు మహబూబ్ నగర్ జిల్లాలకైతే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు పలు జిల్లాల్లో దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి, దాంతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, జనగాం, వరంగల్, హన్మకొండ, మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లా, నారాయణపేట, ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఈ రోజు అలర్ట్స్ కొనసాగే అవకాశం ఉంది. దాదాపు ఒక 3-4 జిల్లాల మినహా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ద్రోణి ఆవర్తనం కారణంగానే మనకు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దాంతోపాటు నైరుతి ఋతుపవనాలకు సంబంధించి ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులను తాకడంతో పాటు దాంతోపాటు చురుగ్గా కదులుతుండడంతో కూడా మనకి వర్షాలు కూడా ముందు
ఇంకా ఎక్కువగా కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అంచనాలు వేయడం కూడా జరిగింది. సో ప్రజెంట్ అయితే సిటీకి అయితే ఎల్లో అలర్ట్ కూడా కొనసాగుతుంది. దాదాపు ఉదయం నుంచి కూడా దాదాపు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో కావచ్చు 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. నిన్న కూడా చూసాము, నిన్న సిటీ శివారు ప్రాంతాల్లో కూడా వర్షం నమోదైంది. ఇటు చేవెళ్లలో చూసుకున్నట్టయితే మనకు అధిక వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా చేవెళ్లలో దాదాపు మనకు ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కూడా నమోదైంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాస్త వర్షం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడతా ఉంది సిటీలో. దాంతోపాటు ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మెదక్ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, వికారాబాద్ కావచ్చు, నల్గొండ కావచ్చు తదితర ప్రాంతాల్లోనైతే ఇప్పటికే మనకు మేఘావృతమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 3 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా ప్రస్తుతం అయితే సిటీలోనైతే వర్షం తగ్గుముఖం పట్టింది. మరో గంట పాటు కూడా వర్షం అయితే చిరుజల్లులతో కూడిన వర్షం నమోదయ్యే అవకాశం ఉంది. పెద్దగా ఎక్కడ కూడా వర్షం నమోదయ్యే అవకాశం లేదు. ఇటు రాష్ట్రాలకు సంబంధించి కూడా మన తెలంగాణ రాష్ట్రంకి అయితే మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్తో పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈదురుగాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు పిడుగులు పడే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇటు సంగారెడ్డి కావచ్చు, దాంతోపాటు చేవెళ్ల ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు 3 పిడుగుపాట్లు కూడా సంభవించడం జరిగింది. సో రాబోయే రోజుల్లో అంటే ఈ రోజుతో పాటు మరో 2 రోజులు కూడా పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. రైతులు కూడా ఎప్పటికప్పుడు సూచనలు ఏవైతే వాతావరణ శాఖ ఇచ్చిందో అవన్నీ కూడా చూస్తూ ఉండాలని చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఇటు అధికారులకు సంబంధించి జిల్లాలకు ఏవైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే సూచనలు ఇవ్వడం జరిగింది. ఇటు హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ కావచ్చు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు కూడా సూచనలు అయితే ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు హైదరాబాద్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర దాంతోపాటు దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సూర్య.